వెయిట్ తక్కువగా ఉన్నవాడి వెయిట్ కరెక్ట్ వెయిట్కి వస్తారు. చాలా సపోజ్ ఒక అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది, వెయిట్ తక్కువ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువ. మినిమం బరువు ఉండాలి. నేను అటువంటి వాళ్ళు కంపల్సరీగా ఇది వాడాలి. బాగా సన్నగా ఉన్నవాళ్ళు, యూరిన్లో ప్రోటీన్ పోతున్న వాళ్ళు కంపల్సరీగా ఇది యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఎన్హెన్సియం ప్రోటీన్ షేక్. ఇది బాగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వీక్గా ఉంటారు, వాళ్ళు కూడా వాడచ్చు. రోజు వాడాలని లేదు, కనీసం వారానికి 2-3 సార్లు అయినా వాడచ్చు. కానీ అండర్ వెయిట్ ఉండి మ్యారేజ్కి దగ్గరలో ఉండి ఒక 3 monthsలో మ్యారేజ్ ఉంది, మినిమం వెయిట్ పెరగాలి, బరువు పెరగాలి అన్నప్పుడు మాత్రం కంపల్సరీగా వాడాలి. ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్. ఇది చేయాలంటే చాలా దమ్ము ఉండాలి, కంపెనీ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వెయిట్ లాస్ సన్నబట్టడానికి అందరు తయారు చేస్తారు, కానీ బాగెక్కడానికి తయారు చేయాలంటే కంపెనీకి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎన్నో మెషినరీస్ ఉండాలి, ఎంతమందో సైంటిస్టులు ఉండాలి. అది పులస్త్యా వల్లే సాధ్యం. ఇది పులస్త్యా గ్లోబల్ 20 గ్రాములు గోరువెచ్చని నీటిలో కానీ కొంచెం పలచటి పాలలో కానీ తీసుకోవచ్చు. అంటే మీరు థిక్ మిల్క్ కాకుండా పలచటి పాలలో 20 grams తీసుకోవచ్చు. మరీ తక్కువ వెయిట్ ఉంటే 20 grams 2 సార్లు తీసుకోవచ్చు. లేదంటే ఒక పని చేయండి, 25 grams రోజుకు ఒకసారి తీసుకోండి. ఇది 1 kg. ఇది ఎన్ని కేజీలు? 1 kg. 1 kg 25 grams తీసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది? 40 రోజులు వస్తుంది సార్. 4 40 × 25 భలే ఉన్నారు మీరు, మ్యాథ్స్ బాగుంది. రైట్, 40 days వస్తుంది. ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఒక రెండు బాక్సులు వాడితే 2 బాక్సులు వాడిన తర్వాత అమ్మాయికి ఏం చేయొచ్చు? చేసేసుకోండి, కొట్టండి. రైట్, దీని బరువు ఉన్నావా? కాస్ట్ బరువుగా ఉంటుంది. అదే బరువుగా ఉంటుంది. మీకు కాబట్టి 6,000 ఇస్తారు. వెరీ గుడ్. దిస్ ఇస్ 5,400. ఇది సో మెంబర్షిప్ రేట్ వేరుగా ఉంటుంది. ఇది చాలా సూపర్ ప్రోడక్ట్. ఇది వాడాలి. డయాబెటీస్ వాళ్ళు కూడా వాడాలి. వెయిట్ చాలా మంది డయాబెటీస్ అంతగా ఉంటారు, అప్పుడప్పుడు ఇది వాడాలి. రోజు మార్చి రోజంతా వాడాలి. తర్వాత ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, మంచంలో ఉంటారు, తినలేదు, అటువంటి వాళ్ళు మినిమం ప్రోటీన్ లోపలికి వెళ్ళాలి కదా, వాళ్ళు వాడాలి. మినిమం ప్రోటీన్ లోపలికి వెళ్ళాలి వాడాలి. అర్థమైందా? డౌట్స్ ఉన్న మీకే ఇటువంటి నేర్చుకుంటే సరిపోతుంది. ఒకటే వాడాలా అంటుంది సార్, ఎన్ని వాడాలి? ఒకటి అయిపోయినాక రెండోది వాడాలి. 45 days కాదు సార్, 40 days కదా. సో 40 days వరకు వాడేసి ఇడిచిపెట్టాలా, లేకపోతే ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయాలి? అంటే నువ్వు 40 daysకి కావలసిన వెయిట్కి వస్తే, నువ్వు ఎంత రావాలో అంత వెయిట్కి వస్తే ఆపేసేయి. అదర్వైజ్ ఇంకా నువ్వు కొంచెం వెయిట్ కావాలంటే ఇంకొకటి వాడచ్చు. ఇంకో విషయం ఏంటంటే, నీకు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి కదా, నువ్వు ప్రోటీన్ తక్కువ వాడాలి. కిడ్నీ స్టోన్స్ ప్రోటీన్ తక్కువ వాడాలి. నేను ఆల్రెడీ విటమిన్స్ టాబ్లెట్ వాడుతున్నా సార్. విటమిన్స్ టాబ్లెట్స్ వాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కంటే నువ్వు మల్టీవిటమిన్ సిరప్ వాడితే మంచిది. ఓకే, వాడినా సార్. అది కూడా వాడేసి ఇడిచిపెట్టినా సార్. ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది సార్, అవల్ల అన్ని ఇడిచిపెట్టేసిన సార్. నువ్వు అన్ని విడిచిపెట్టినా నిన్ను కిడ్నీ స్టోన్స్ మాత్రం విడిచిపెట్టలేదు. చూసావా? సో అదే నువ్వు అన్ని వాడినా విడిచిపెట్టినా అంటున్నావు, కానీ నిన్ను కిడ్నీ స్టోన్స్ మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే నన్ను పట్టుకున్నావు. ఇప్పుడు కొంతవరకు కిడ్నీ స్టోన్స్ పోయే టైం వచ్చింది, కానీ ఎన్ని విడిచిపెట్టినా నన్ను మాత్రం విడిచిపెట్టదు. కొట్టుకో ఒకసారి. చాలా ఇంపార్టెంట్. నీకు ఇంకా చాలా ఇచ్చేది ఉంది. అది ఎందుకంటే నీకు తయారవుతూనే ఉన్నాయి. పెట్రోల్ బావులు తోగుతుంటే పెట్రోల్ వస్తూనే ఉంటుంది, బంగారపు గనులు తోగుతుంటే బంగారం వస్తూనే ఉంటుంది. అట్లాగే నీకు కిడ్నీ స్టోన్స్ వస్తూనే ఉంటాయి. విచిత్రం. కానీ నీ స్టోన్స్ దేనికన్నా పనికి వస్తే కనీసం ఏదన్నా మీ భార్య రింగులో, కమ్మలో, గాజులో చేసుకునేది, కానీ అవి పనికిరావు. కిడ్నీ స్టోన్స్ దేనికి పనికి వస్తాయి? పనికి వస్తాయేమో, ఆడిపోవడానికి కూడా పనికిరావు.
సో అది జాగ్రత్త, నువ్వు కొన్ని తీసుకోవాలి. నువ్వు అయిపోయిన తర్వాత నీకు మారుద్దాం. సో నీ లివర్ అయితే క్లీన్ చేయాలి. మరి చేశాను లేదు నాకు తెలియదు. లీవ్ గ్రో ఇచ్చింది. కరెక్ట్. లివర్ ఎవరికైతే లివర్ సరిగా లేదో వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వస్తాయి. లివర్ సరిగా లేదో కిడ్నీ స్టోన్స్ వస్తాయి. లివర్ సరిగా లేదో ఫైల్స్ వస్తాయి. ఫైల్స్ కూడా చాలా డేంజర్. ఫైల్స్ కూడా వస్తాయి. నువ్వు నీకేంటంటే కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి. కొంతమందికి ఫైల్స్ వస్తాయి, కొంతమందికి ఫిస్టులా, ఫిషర్, చర్మ వ్యాధులు, సోరియాసిస్ లాంటి వ్యాధులు కూడా వస్తాయి. ఇది దేని వల్ల వస్తాయంటే లివర్. నీకు లివర్ కంటిన్యూగా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. లివ్ గ్రో తీసుకున్నావు కదా. లివ్ గ్రో మాత్రం వాడాలి. లివ్ గ్రో ఎప్పుడు వాడుతున్నావు? తిన్న తర్వాత అది సారీ ఫాస్టింగ్లోనే వాడుకుంటున్నా సార్. మార్నింగ్ 11 కన్నా వాడాలి. మార్నింగ్ 11 గంటల కన్నా వాడాలి, లేదా రాత్రి ఫుడ్ ముందన్నా వాడాలి. ఓకే సార్. ఎప్పుడు వాడాలో అప్పుడు వాడాలి. నువ్వు నేను తిన్న తర్వాత వాడమని చెప్పలేదు. లేదు సార్. ఇది లేచేదే 11కి లేస్తారు సార్. 11కి వెళ్ళేస్తాను సార్. 11:30 డ్యూటీ నైట్ డ్యూటీ. ఓ అట్లా ముందు అది చెప్పాలి నువ్వు. ముందే చెప్పకుండా 11కి లేస్తాడు అనేసరికి ఇబ్బంది. అంటే ఎన్నింటికి వచ్చి పడుకుంటావు? రాత్రి వచ్చేసి 12 సార్. 12-1కి వద్దాం అనుకుంటాను సార్. రాత్రి 12కి వస్తే రాత్రి 12కి పడుకున్నావు. నేను 4కి లేచాను. అంటే వంట చేసుకొని ఆ టైం వంట చేసుకొని తినేసి వండుకుంటాను సార్. ఒక్కటే సార్ బ్యాచులర్. ఒకనే సార్. భార్య లేదా? మ్యారేజ్ కాలేదు సార్, బ్యాచులర్స్. బక్కగా ఉన్నాను పిల్లలు. స్టోన్స్ ఉన్నాయని చెప్పు, మ్యారేజ్ అవుద్ది. ఏం పర్వాలేదు. వాడు ఇది మాత్రం కంపల్సరిగా లివ్ గ్రో భోజనానికి ముందు వాడాలి. లేదంటే నువ్వు ఉదయం 11 గంటలకు లేస్తావు కదా, లేవగానే లివ్ గ్రో తాగు. లేవగానే లివ్ గ్రో తాగు. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. పళ్ళు తోముకోమంటే ఇక్కడ తోముకో, బ్రష్ ఇక్కడ కాదు కదా పెట్టేది, ఇక్కడే కదా. సో భోజనం నోటితోనే కదా తినేది. సో టైంలో వాడాలి. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మీ స్కిన్, మీ ఏజ్, మీరు ఏజ్ తక్కువగా కనపడాలన్నా, మీ స్కిన్ ఉండాలన్నా, మీ ఐసైట్ బాగుండాలన్నా లివర్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లివర్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లివర్ క్లీనింగ్ లేదో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంపార్టెంట్, సింపుల్. మీరు హాస్పిటల్కి వెళ్తే అది చెప్పరు, దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఇస్తారు, కానీ అసలు మూలం లివర్. లివర్ని మాత్రం కాపాడుకోండి. లివర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. లవర్ ఇంపార్టెంట్ కాదు, ఏం ఇంపార్టెంట్? లివర్ ఇంపార్టెంట్. ఫోటోగ్రాఫర్ నీకు కూడా లవర్ కనిపిస్తా కానీ లివర్ కనిపించదు కదా సార్. ఏం చెప్తారు? నేను లివర్ చికెన్ ఆయన